చుట్టూ పచ్చని ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం, రంగురంగుల పూలు, కూరగాయల మొక్కలు, జామ తోట. ఇదేదో గార్డెన్ గురించి చెప్తున్నానని అనుకోవద్దు. ఇవన్నీ ఒక బాలికల రెసిడెన్షియల్ స్కూల్ చుట్టూ ఉండే పరిసరాలు. కామారెడ్డి జిల్లాలోని గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ నందనవనాన్ని తలపిస్తోంది. సాధారణంగా స్కూల్కి వచ్చే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం పరిపాటి. కానీ కామారెడ్డి జిల్లా ఎక్లారా గురుకుల పాఠశాలలో టీచర్స్ మాత్రం విద్యార్థులకు వినూత్న తరహాలో శిక్షణనిస్తున్నారు. ఒకవైపు మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, దీంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ మీద పిల్లలకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నారు. అసలు ఆ స్టోరీ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం పెద్ద ఎక్లారా గ్రామం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను నందనవనంలా మార్చారు విద్యార్థులు. 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్న ఈ గురుకులంలో 541 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అయితే వీరికి చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం మీద అవగాహన కల్పిస్తున్నారు ఉపాధ్యాయులు. ప్రస్తుతం గురుకులంలో రోజ్ గార్డెన్, కిచెన్ గార్డెన్ తో పాటు జామ తోట కూడా ఉంది. మొక్కలను పెంచడమే కాదు, వాటి పరిరక్షణ బాధ్యత కూడా పిల్లలదే. విద్యార్థులు తమ పుట్టినరోజు నాడు కేక్, స్వీట్స్ పంచిపెట్టకుండా తలా ఒక మొక్కను నాటాలని గతంలో ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపల్ చేసిన సూచనతో 3 ఏళ్లుగా విద్యార్థులు ఇక్కడ మొక్కలు నాటుతున్నారు. గురుకుల ఎంట్రన్స్ లో పూల మొక్కలు పెంచుతున్నారు విద్యార్థులు. ఈ ప్రాంతాన్ని రోజ్ గార్డెన్ అని పిలుస్తారు. ఈ రోజ్ గార్డెన్ లో గులాబీ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. మందారం, గన్నేరుతో పాటు ఇతర పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఇక కిచెన్ పక్కన కూరగాయల మొక్కలను పెంచుతున్నారు విద్యార్థులు. చిక్కుడుకాయ, బెండకాయ, టమాటా, వంకాయ, బీరకాయ, సొరకాయతో పాటు ఆకుకూరలు కూడా సాగు చేస్తున్నారు. పూల మొక్కలు, కూరగాయల మొక్కలను నాటిన పిల్లలు వీటి సంరక్షణ కూడా చేస్తారు. మొక్కలకి నీరు పోయడం, కలుపు తీయడం, కింద చెత్త ఉంటే తీసేయడం చేస్తారు. ఇలా తాము చదువుతో పాటు మొక్కలను పెంచడం ఆనందంగా ఉందంటున్నారు పెద్ద ఎక్లారా గురుకులం స్టూడెంట్స్. My school is the most important part in our life. It is so beautiful. It is famous in our society. My school is covered with beautiful places and it has so much greenery. Our teachers, they teach us very nicely, and we have a huge playground where we play outdoor games and also indoor games. I play different types of games in my school playground. Aware of this plantation, but when I came to school, I aware of this plantation, sir. I'm doing this plantation 5 years. I'm feeling so happy, sir. I'm excited to plant many plants in our garden also. In this local area, our school is most better peace place. గార్డెనింగ్ చేస్తాను అలవాటా నీకు? చేస్తా సార్. ప్రాక్టీస్ అయిపోయిందా నీకు? అయింది ఎట్లా సార్. అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్. చదువుతో పాటు మొక్కలు పెంచడం నేర్చుకుంటున్నావు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్. ఏమేమి మొక్కలు ఉన్నాయి మీ స్కూల్లో? బెండకాయ, టమాటా, సోరకాయ, మిరపకాయ. మొత్తం గడ్డి పీకిస్తాం. మొక్కలకి మంచి క్లీన్ చేసుకుంటాం. సొరకాయ, బెండకాయ, టమాటా, మిరపకాయ, ఆలు. మా స్కూల్లో వెజిటేబుల్ గార్డెన్స్తో పాటు ఫ్లవర్స్ గార్డెన్ చాలా ఉంటాయి. రకరకాల పూలు కూడా పెంచుతారు. జామ తోట కూడా ఉంటుంది. జామ పండ్లు కూడా చాలా ఉంటాయి. మేము దాన్ని బాగా కాపాడుకుంటాం. కిచెన్ గార్డెన్, రోజ్ గార్డెన్. కిచెన్లో వెజిటేబుల్స్ ఉన్నాయి, చాలా రకాలుగా ఎక్సెట్రా. రోజ్ గార్డెన్స్లో కూడా రోజ్ ఉన్నాయి. ఇక్కడ రకరకాల వెజిటేబుల్స్ ఉంటాయి. ఇంకా రోజ్ గార్డెన్ కూడా ఉంటుంది. రోజ్ గార్డెన్లో రకరకాల పువ్వులు ఉంటాయి. కిచెన్ గార్డెన్ కూడా ఉంటుంది, అందులో రకరకాల వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ నేను 5th క్లాస్లో జాయిన్ అయినా. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. మేడమ్స్ కూడా టీచింగ్ బాగా చేస్తారు. పీటీ మేడమ్స్ కూడా పొద్దున గ్రౌండ్ బాగా చేస్తారు, ఈవినింగ్ కూడా చేస్తారు. ఇక్కడ కిచెన్ గార్డెన్, రోజ్ గార్డెన్, జామ తోట ఉంటాయి. రోజ్ గార్డెన్లో ఎప్పుడైనా అకేషన్స్ ఉంటే అక్కడ నుంచి రోజెస్ తెంపి అకేషన్కి ఇస్తాము. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. విద్యార్థులకు పర్యావరణం మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలా మొక్కల పెంపకం మీద దృష్టి పెట్టామని గురుకులం టీచర్స్ అంటున్నారు. గతంలో ఇక్కడ ప్రిన్సిపల్ గా ఉన్న మేడం స్టార్ట్ చేశారని, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నామంటున్నారు విద్యార్థులు. చదువు, స్పోర్ట్స్, క్రమశిక్షణతో పాటు ఇలా గార్డెనింగ్ మీద అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి శనివారం, ఆదివారం గార్డెన్ క్లీన్ చేయడం కోసం పిల్లలకు సమయం కేటాయించామని తెలిపారు. తమ విద్యార్థుల కృషితో గురుకులం నందనవనంలా మారిందని మురిసిపోతున్నారు టీచర్స్. హైదరాబాద్ నాందేడ్ జాతీయ రహదారికి ఆనుకుని ఉండే ఈ గురుకులంలో
విద్యార్థులు చదువులు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు పలు మీట్స్లో పతకాలు సాధించినట్లు టీచర్స్ తెలిపారు. వాళ్ళు ఫోకస్ చేసేది ఏంది, పచ్చదనమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ బర్త్డేకి చాక్లెట్స్ అలాంటి గిఫ్ట్స్ కాకుండా ఏదో ఒక ప్లాన్ తీసుకొచ్చి వాళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుంది. అలా చేసి ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న స్కూల్ క్యాంపస్ మొత్తాన్ని పచ్చదనం చేస్తారు. ఈ క్రెడిట్ మొత్తం మా స్టాఫ్ అండ్ పిల్లలది కూడా. ఎప్పటికీ కూడా మా పిల్లల్ని ఎక్లారా స్కూల్ అంటే కామారెడ్డి డిస్ట్రిక్ట్ లాగానే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా ది బెస్ట్ అని కనిపించేలాగా తీర్చిదిద్దుతామని మా స్టాఫ్ అందరూ ఛాలెంజ్ చేయడం జరిగింది. షెడ్యూల్ వచ్చేసి వాళ్ళు మార్నింగ్ 5:15 అట్లా 5కి వేకప్ ఉంటుంది. వాళ్ళకు 5:15 నుంచి 6 వరకు వాళ్ళ గ్రౌండ్ అనేది ఉంటుంది. 6 తర్వాత వాళ్ళకు పర్సనల్ టైం అనేది ఉంటుంది సార్. పర్సనల్ టైంలో వచ్చేసి వాళ్ళు గార్డెనింగ్లో వాటర్ పోసి వాళ్ళు వాటర్ పోస్తారు, క్లీనింగ్ చేసే వాళ్ళు క్లీనింగ్ చేసుకుంటారు, మళ్ళీ పర్సనల్ వర్క్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ ఇమీడియట్లీగా టిఫిన్కి 7 o'clockకి మళ్ళీ టిఫిన్కి వచ్చేస్తారు. ప్రతి దానికి ఏ క్లాస్కి ఏ గార్డెనింగ్ అప్పచెప్పాలి, ఎక్కడ ఏం చేయాలని చేసుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ 4:30కి యథావిధిగా కొన్ని క్లాసులను గేమ్స్ తీసుకుంటాము. కొన్ని క్లాసులకి గార్డెనింగ్ వాటర్ పోయడం కానీ చెట్లకు వాటర్ పోయడం కానీ అట్లాంటివి చేపిస్తాము. మరి మొక్కలకు కూడా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు మనము ఎప్పుడు మరి వాటర్ పోయండిరా అని చెప్పకుండా కూడా వాళ్ళు మా బాధ్యతగా వాళ్ళు స్వీకరించుకొని స్వయంగా వాళ్ళు వాటర్ పోయడం కూడా జరుగుతుంది మొక్కలకు. అదేవిధంగా మొక్కల చుట్టూ క్లీన్గా ఉంచుకోవడం జరుగుతుంది. చదువు విషయంలోనే కాకుండా మరి మన గార్డెన్ ఎలా ఉండాలి, మన పాఠశాల ప్రాంగణం ఎలా ఉండాలి, మనము మన పాఠశాల పరిశుభ్రతను మనము మంచిగా నీట్గా ఉంచుకున్నట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మనం చెప్పినా చెప్పకున్నా సెల్ఫ్గా వాళ్ళు కూడా చేస్తున్నారు. మాది మా బాధ్యత, మేము ఉంచుకుంటాము. మా తర్వాత కూడా వచ్చే పిల్లలకు కూడా ఈ పాఠశాల బాగుండాలి, ఇక్కడ ఉండే పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళు హెల్దీగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు చాలా బాగుంటారు. చదువుతో పాటు ఇలా మొక్కల పెంపకం సంరక్షణను బాధ్యతగా చేపడుతున్న ఎక్లారా సాంఘిక సంక్షేమ గురుకులం విద్యార్థులు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ RRR అలైన్మెంట్ మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయామని, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కోసం ఉన్న భూమిని లాక్కొని రోడ్డున పడేయొద్దని వేడుకుంటున్నారు రాయగిరి రైతులు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. గత ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు భూ బాధితులు. ప్రభుత్వాలు ఇప్పటికే పలు అవసరాల కోసం తమ భూములు తీసుకున్నారని, మరోసారి రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో ఉన్న భూములను లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాయగిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తప్పకుండా అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంత ప్రజలు 3 సార్లు భూములను కోల్పోయారు. ఓసారి రోడ్డు, మరోసారి కాలువలకు, ఇంకోసారి హైటెన్షన్ విద్యుత్ లైన్ కోసం భూములు ఇచ్చారు. ఇప్పుడు మరోసారి RRR రోడ్డు కోసం ఉన్న వ్యవసాయ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారమైన వ్యవసాయ భూములు కోల్పోయి తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంతో తాము కోల్పోయిన భూమిని కొనుగోలు చేయలేమంటున్నారు. మా గ్రామంలో నుంచి NH-163 హైవే కోసము, కాళేశ్వరం ప్రాజెక్టు కోసము, హైటెన్షన్ వైర్ల కోసము, యాదాద్రి డెవలప్మెంట్ కోసము, రోడ్ల విస్తరణలో అనేక పర్యాలు మా రాయగిరి ప్రాంతంలో ఉన్న రైతుల భూములు కోల్పోయినాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కోల్పోతానికి ఈ ప్రాంతం నుంచి రైతులు ఎవరు కూడా సిద్ధంగా లేము. గత TRS ప్రభుత్వం ఈ అలాట్మెంట్ చేసింది. అప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అనేక పోరాటాలు చేసినాం. మాకు గతంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వము మద్దతుగా ఎన్నోసార్లు మా రైతుల పక్షాన్ని నిలబడి ఇది అన్యాయము, రైతులకు అన్యాయం జరుగుతుంది, పదే ఈ గ్రామం నుంచి ఎందుకు తీసుకోబోతున్నారని ఆ ప్రభుత్వాన్ని నిలదీసింది. కంపల్సరీ ఈ రాయగిరి ప్రాంతంలో అలాట్మెంట్ చేంజ్ చేసేదాకా ఇక్కడ రైతుల పోరాటం ఆగదు. దీనికి తీవ్రంగా నష్టపోతున్నాం రైతులం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అలాట్మెంట్ మార్చాలని కోరుతున్నాం. 14 ఎకరాల భూమి మాది. మేము పొద్దున్న లేస్తే కూరగాయలు పండించుకుంటాం, పశువులు పెట్టుకొని పాలు పోసుకొని 4 కొడుకులు అలా MBA చదివారు. ఒక్కనికన్నా జాబ్ కూడా లేదు, ఏం లేదు. మేము చేసేదే వ్యవసాయం చేసుకుంటా బతాము. మా పిల్లలు మేమైతే గుంట భూమి మాత్రము మేము ఇయ్యము. చాలా నష్టం సార్. RRR పోతే మేము బతికిందని లాభం లేదు. మా ఆశలు పోయినాక ఏం చేస్తాం సార్? మా పిల్లలు ఏం చేస్తారు, మేము చేస్తాం. మేము చదువుకోలే, ఇంకా కూలి చేసుకొని బతున్నాం. భూమే కావాలనుకుంటున్నాం కానీ మాకు పైసలు అవసరం లేదు.
తాము అధికారంలోకి వస్తే అలైన్మెంట్ మారుస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు రైతులు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో వందల మంది చిన్న సన్నకారు రైతులను రోడ్డున పడేయకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాత్రం భూమిని కోల్పోతున్న రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నష్టపరిహార విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు నష్టపరిహార విషయంలో ఒప్పుకోగా ఎక్కువ భూమి కోల్పోయిన మరికొంతమంది రైతులు మాత్రం నష్టపరిహార విషయంలో రాజీపోయడం లేదు. ఈ ఉత్తర భాగం త్రిబులార్ ఉత్తర భాగంలో అత్యధికంగా నష్టపోతున్న ప్రాంతాలలో మా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయిరి రైతులు. ఇక్కడ చాలా మంది రైతులు ఈ త్రిబులార్ వల్ల భూములు కోల్పోతున్నారు. ఇప్పటికే రైతులు 3 సార్లు భూములు కోల్పోవడంతో పాటు ఎటువంటి ఉపాధి లేదు. మాది ముగ్గురు అన్నంలో మంచుకో ఎకరం ఉన్నది. అది ఆ ఎకరం వల్ల రోడ్డు కొంత ఏం లేకుండా పోతుంది. మన కొడుకులు చదువులే అది కూలినాలు చేసుకొని బతురు. మరి గిదే పండించుకొని గివే తింటున్నాము. మాకు ఎక్కడ ఏం లేదు సార్. బర్ర పెట్టుకున్నా ఆ బర్ర పాల ఆధారం మీద ఉన్నది. మాకు ఏం లేదు, కూలినాలు చేసుకొని బతురు మా కొడుకులు. మరి భూమి పోయినాక మేము ఎక్కడ బతకాలి, ఎక్కడ పోవాలి? మీరు దయచేసి మేము మాట్లాడే భూములు అయితే ఇయ్యం. ఎప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, మీ కలెక్టర్ పడ్డప్పుడు మీ భూములకు ధర వచ్చింది 1 ఎకరానికి 3 కోట్లు వస్తాయని చెప్పిండు. చెప్పిండు సరే. అది ఆ కలెక్టర్ పడకుండా మాకు ట్రిబ్యునల్ రాకపోవు కానీ అది పడి ఆ కలెక్టర్ ఆఫీస్ పడి మాకు మోసమైంది. నేను MBA వరకు కంప్లీట్ చేశాను. నాకు మొత్తం 7 ఎకరాలు ఉంది. 7 ఎకరాల పొలం ఉంది మాకు. 7 ఎకరాలకు ఇప్పుడు ఇంతకుముందుగా ఒకసారి హైటెన్షన్ వైర్లా కోల్పోయాము. ఒక 2 ఎకరాలు ఇప్పుడు ఉన్న ఇంకా 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు కూడా పూర్తిగా ఈ త్రిబులార్ రోడ్లో పోవడం జరుగుతుంది. మాకు ఉన్న ఏకైక ఆధారం ఏమున్నా కూడా మా ఫ్యామిలీ మేము అంతా కలిసి కేవలము ఈ ఆవు పాలు కూరగాయలు వీటి మీదే బతికేది. కాబట్టి ఖచ్చితంగా ఇస్తే అంత ఖచ్చితంగా ఇది కావాలంటే బహిరంగ మార్కెట్ ప్రకారం ఇది ఎకరానికి 3 కోట్లు పోతుంది. మరి అట్లా 3 కోట్లు ఇస్తారా? మరి చెప్పి అట్లనే బహిరంగ ప్రకటన చేసి మరి అట్లనే తీసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడు వినాలంటున్నారు రైతులు. అలైన్మెంట్ మార్పుపై పునరాలోచించాలని కోరుతున్నారు. వైద్యాన్ని వైద్యులు వ్యాపారంగా మార్చారా? అనారోగ్యంతో పేదలు ఆసుపత్రికి వస్తే జలగల్లా పట్టి పీల్చి పిప్పి చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు సామాన్యులు. పేషెంట్లకు పరీక్షలు, ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో బిల్లులు వేసి అందిన కాడికి దండుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతి లేని డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లు, ఆసుపత్రులను అరికట్టాల్సిన వైద్యారోగ్య శాఖ అధికారులు చూసి చూడనట్టుగా వదిలేస్తుండటంతో గల్లీకొకటి వెలుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 600 ఆసుపత్రులున్నాయని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ జిల్లా వైద్యారోగ్య శాఖ నివేదికలను బట్టి తెలుస్తోంది. అనుమతులు లేకుండా అనధికారికంగా మరో 800కు పైగా ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లున్నట్లు చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు పేదలు వైద్యం కోసం రావాలంటే జంకుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షల్లో బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నారు సామాన్యులు. ప్రాణాలు కాపాడుకునేందుకు అప్పో సొప్పో చేసి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే అక్కడి ఆర్ఎంపీలు, నర్సింగ్ హోం యాజమాన్యాలు కమిషన్ల కోసం వరంగల్లోని పలు హాస్పిటళ్లకు రెఫర్ చేస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గుర్తించింది. ఇలా గ్రామాల్లో కూడా జరుగుతున్నట్లు తేలింది. గల్లీకి 3-4 డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆసుపత్రిలో 1000 రూపాయలు అయ్యే టెస్టులను 100-200కే చేస్తామని నమ్మించి బ్లడ్, యూరిన్ శాంపిల్ తీసుకుంటున్నారు. ల్యాబ్లో టెస్టులు చేయకుండానే పేషెంట్ వయసు ఆధారంగా ఏదో ఒక రిపోర్ట్ రాసిస్తున్నారని, ఇది తెలియని బాధితులు రోగాలు తీవ్రమై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్యులే చెబుతున్నారు. ఇలా తప్పుడు రిపోర్టులు ఇస్తున్న 80 ఆసుపత్రులపై దాడులు చేసి ఫేక్ డాక్టర్ల దందా గుట్టు బట్టబయలు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు చెబుతున్నారు. ఎవరైతే అనుమతి లేకుండా డయాగ్నోస్ సెంటర్స్ అని చెప్పేసి ఈ మధ్య ఇంకా పెరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే అసలు డాక్టర్ ఉండరు, వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు, అసలు పర్మిషన్ ఉండదు, టెస్టులు ఉండవు, ఎట్ ద సేమ్ టైము వాళ్ళ దగ్గర ఎటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉండదు. కొన్ని మాత్రమే ఒక 10 రకాల టెస్టులు రాస్తే ఒక 2-3 రకాలు చేసేసి మిగతా అన్ని ఏదైతే 2-3 టెస్టులు చేసినామో వాటి ఎస్టిమేషన్ ప్రకారము, పేషెంట్ క్లినికల్ సిమ్టమ్స్ ప్రకారమే
మనకు రిపోర్ట్స్ ఇస్తున్నట్టుగా మాకు కొందరు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తన కొడుక్కి జ్వరం వచ్చి హన్మకొండ కళ్యాణి హాస్పిటల్లో 4 రోజులు ట్రీట్మెంట్ చేయిస్తే 4 లక్షలు బిల్లు వేశారని ఓ బాధితుడు చెప్పుకొచ్చాడు. డబ్బులు చెల్లించినప్పటికీ తన కొడుక్కి జ్వరం తగ్గకపోతే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయిస్తే 2 రోజుల్లో ఫీవర్ తగ్గిపోయిందని తెలిపాడు. కళ్యాణి హాస్పిటల్కి వచ్చినాం. స్కైనింగ్ పంపిండు. సీరియస్గా ఉన్నాడు. వెంటిలేటర్ పై పెట్టాలి 50-50 ఛాయిస్ అని చెప్పి మమ్మల్ని బెదిరించి భయపెట్టించి భయానికి వెంటిలేటర్ పెట్టమని చెప్పినాం. 1వ రోజు 2వ రోజు 3వ రోజు దాకా తగ్గిందని చెప్పి 4వ రోజు నుంచి మళ్ళీ ఎక్కువైందని చెప్పి మమ్మల్ని డబ్బులు వసూలు చేసి ఎక్స్ట్రా మందులకు కూడా బయటకు వెళ్ళి తెప్పించడం జరిగినది. 4,30,000 అయింది సార్. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే లక్షల్లో బిల్లులు వేస్తున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు. ఇటీవల వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 22 ఏళ్ల ఆటో డ్రైవర్కు ట్రీట్మెంట్ పేరుతో ఫేక్ డాక్టర్ గంటలోపు 7 ఇంజెక్షన్లు చేశాడని బాధితులు చెప్పారు. అతని కండిషన్ సీరియస్ అయి ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ సిటీలోని ఇంతేజార్ గంజ్ ఏరియాలో ఓ ఫేక్ డాక్టర్ పేషెంట్కు ఆపరేషన్ చేస్తుండగా ఫెయిల్ అయి పేషెంట్ మరణించాడు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించి నియంత్రించాలని రోగుల బంధువులు కోరుతున్నారు. ఒక్కొక్క టెస్ట్ చేస్తే 5,000, 6,000, 10,000 ఈ విధంగా టెస్ట్ల పేరుతోని ప్రైవేటు ల్యాబులకు రాస్తూ వారు ప్రైవేటు ల్యాబులు ఈ ఇద్దరు కుమ్మక్కై పోయిన పేషెంట్లను ఒళ్ళు గుల్ల చేస్తున్నారు. ఈ దోపిడీ విధానంతో ఒక నిరుపేద వచ్చే పరిస్థితి లేదు కదా. పోగానే ₹1,00,000 డిపాజిట్ చేయమంటే అతను ₹1,00,000 ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా, ఒక నియంత్రణ ఉండాలా. ఈ ప్రైవేట్ ల్యాబుల పైన డిఎంఎన్హెచ్ఓ కానీ ఆర్డీలు కానీ తనిఖీలు చేయాలి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రావాలా డైరెక్ట్. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రోగుల నుంచి విచ్చలవిడిగా బిల్లులు తీసుకుంటున్నారనే బాధితుల ఫిర్యాదు మేరకు డిఎంఎన్హెచ్ఓ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆసుపత్రిలో వైద్యుల పేర్లు, బిల్లుల డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఇష్టారీతిన వ్యవహరించడం పట్ల ఆయన మందలించారు. కళ్యాణి హాస్పిటల్కు నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్యాధికారి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ రికవర్ అయిన తర్వాత కూడా కావాలని కొనసాగించిండ్రు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండ్రు, డబ్బులు ఎక్కువ వేసిండ్రనే కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదే పేషెంట్ని హైదరాబాద్ తీసుకపోతే మీకేం కాలేదని కూడా చెప్పిండ్రు అని దీంట్లో కంప్లైంట్లో రాశారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు నేను సంబంధిత వైద్యులను ప్రశ్నించడానికి, దాంతోపాటు మా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది చూడడం కూడా జరిగింది. దాంట్లో టారిఫ్ మాత్రం పెట్టలేదు. దానికి మేము తప్పకుండా నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆసుపత్రుల దందాపై బాధితులు బయటకు వచ్చి మొరపెట్టుకున్నా అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసినా ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వరంగల్ నగరంలోని మెడికల్ మాఫియాను అరికట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 196 దేశాల పేర్లు, వాటి రాజధానుల పేర్లతో పాటు ఆ దేశాల జాతీయ జెండాలను అలవోకగా చెప్పేస్తున్నాడు 4.5 ఏళ్ల అద్వైత్ రాజ్. వరంగల్ జిల్లా సంగం మండలం గవిచెర్లకు చెందిన ఈ బాలుడు కెమిస్ట్రీలో 118 ఎలిమెంట్స్ను అతి తక్కువ సమయంలో చెప్పడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అవార్డుకు ఎంపిక చేశారు. ఆ చిన్నారి తెలివితేటలను మీరు చూడండి. మీరు చూస్తున్న ఈ చిన్నారి పేరు అద్వైత్ రాజ్. వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లకు చెందిన బస్కే రాజు, అరుణ దంపతుల కుమారుడు. 3 ఏళ్ల వయసులో ఇతనిని స్కూల్లో చేర్పించారు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి హౌస్ వైఫ్. బాబును స్కూల్కు తీసుకొస్తుంది. అద్వైత్ స్కూల్ నుంచి వచ్చాక ఇంటి వద్ద కూర్చోబెట్టి దేశాల పేర్లు, కెమికల్స్ పేర్లు నేర్పించింది అరుణ. అద్వైత్ వాటిని గుర్తు పెట్టుకొని తిరిగి క్లాస్లో చదవడం విన్న ఉపాధ్యాయులు మురిసిపోతున్నారు. అద్వైత్ రాజ్ తల్లి అరుణ దేశాల పేర్లు, వాటి రాజధానులను నేర్పించింది. అన్నీ నేర్చుకున్న అద్వైత్ కేవలం 8 నిమిషాల్లో 196 దేశాలకు చెందిన పేర్లు, వాటి రాజధానులను అతి తక్కువ సమయంలో చెప్పడంతో పాటు ఆ దేశాల జాతీయ జెండాలను చూపిస్తున్నాడు. వరంగల్ సభలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ఓ సభలో బాలుడు దేశాల పేర్లు చదువుతుంటే విని ముగ్ధులయ్యారు. చిన్నారినే కాదు, అతడి తల్లిదండ్రులని మంత్రి శాల్వాతో ఘనంగా సన్మానించారు. Barbados Paras, Belgium, Benin, Bhutan, Bulgaria, Bosnia, Brunei, Belgium, Croatia, Burundi, Cameroon, Kenya, Chad, Chile, China,
196 దేశాల పేర్లు, కెమిస్ట్రీలో 118 ఎలిమెంట్స్ను అతి తక్కువ సమయంలో చెప్పడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఎంపిక చేసి ఈ నెల 11న హైదరాబాద్లో అద్వైత్ను సన్మానించి అవార్డు అందజేశారు. సభలో అందరి ముందు అలవోకగా దేశాల పేర్లు ఎలా చెప్తున్నాడో మీరే వినండి. లీథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, రాడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం. అద్వైత్ రాజ్కు జాతీయ జెండా అంటే చాలా ఇష్టం అంటున్నారు అతని తల్లి అరుణ. తాను ఒక్కసారి ఏదైనా నేర్పితే మళ్ళీ మర్చిపోకుండా అన్నీ చెబుతాడని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి ఇండియా ఫ్లాగ్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నైట్ పడుకునేటప్పుడు కూడా బెడ్లో పెట్టుకొని పడుకునేవాడు. అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ ముందు పెట్టి నేర్పిస్తుంటే అన్నీ యాక్టివ్గా నేర్చుకున్నాడు. పర్ఫెక్ట్గా 118 ఎలిమెంట్స్ వస్తాయి. ఎక్కడ అడిగితే అక్కడ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ చెప్తాడు. ఏ ఫ్లాగ్ చూపిస్తే ఆ ఫ్లాగ్ కంట్రీ నేమ్ చెప్తాడు, క్యాపిటల్ చెప్తాడు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. 3 ఏళ్ల వయసులోనే అడిగిన వాటిని ధనాధనా చెబుతుండేవాడని బాలుడి తండ్రి రాజు చెబుతున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు అద్వైత్ ఎంపికయ్యాడు. ఫిబ్రవరిలో ఢిల్లీలో అవార్డు అందుకోబోతున్నట్లు చెబుతున్నారు. ఇండియాస్ వరల్డ్ రికార్డు ఆల్రెడీ అప్రూవల్ వచ్చి సెలెక్ట్ అయ్యాడు సార్. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంబంధించి ఫిబ్రవరి 15వ తారీఖు నాడు ఢిల్లీలో ప్రోగ్రాం ఉంది సార్. ఈ ప్రోగ్రానికి 8 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. దానికి అప్లై చేసాము, అది కూడా అప్రూవల్ వచ్చింది. ఫిబ్రవరి 15వ తారీఖు నాడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు వీనికి అందజేయడం జరుగుతుంది. 3.5 సంవత్సరాలకే స్టార్ట్ చేసి లెర్న్ చేయడం. మాటలు కూడా సరిగా రాని ఆ చిన్న చిన్న పలుకులతో చెప్తా ఉంటే సంతోషం అనిపించింది. యూకేజీ వయసులోనే ప్రతిభ చాటుతున్న అద్వైత్ రాజ్ మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆశిద్దాం. ప్రజలకు అధిక ఆశ చూపి కోస్టా యాప్లో చేర్పించి కోట్లలో మోసం చేసిన 2 నిందితుల్ని అరెస్టు చేశారు జనగామ పోలీసులు. నిందితుల్ని మీడియా ముందు హాజరుపరిచి వివరాలు తెలిపారు జనగామ ఏఎస్పీ పండేరి చైతన్ నితిన్. జనగామ పట్టణానికి చెందిన తోకల శ్రీధర్, సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన ఏక్రముద్దీన్ కోస్టా యాప్లో చేరి పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించారు. జిల్లా వ్యాప్తంగా చాలా మంది యాప్లో చేరి నగదు పోగొట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఓ కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. In this case, as per our investigation, we have found out the 2 accused. The accused number 1 with the name Pokada Sridhar Yadav, resident of Janga, and in second case, the second accused was Sheikh Ikramuddin. He is a resident of Cheryada Mandal in Siddipet district. So, on the basis of investigation, we found out that these 2 people were the people who were participating in the multi-level marketing schemes, and they promised the general public of Janga for easy money making and thereby making more memberships. So initially they promised for every 300 members they promised a bike to be given as a gift, and for the next 600 members they promised a car. So on the basis of this they promoted a Costa app by organizing seminars in the Satya Sai Convention Hall. So on the basis of this we have booked them under section 318 and 319 of BNS, 316 and 318 of BNS, which is cheating section, under 66D of Information Technology Act 2000, and Price Cheats and Money Circulation Scheme Banning Act 1970. So under this, now we will produce them in remand, and we will try produce them before the magistrate, and we will try to refund all the money invested by the general public of Janta back in their accounts. On this behalf, on behalf of Telangana State Police, I would like to advise the general public of Janta to maintain following hygiene, the cyber hygiene, and also to maintain some financial prudence. Please do not disclose your OTPs to any unsolicited calls from any agencies, any banks, or any other police departments or other departments. Please do not scan and pay on any fake or any online QR codes of Google Pay and Phone Pay. This may lead to a withdrawal of an amount into some unauthorized accounts which you won't be able to recover easily. Do not invest in such online investment schemes and scams such as Costa app. These are not regulated by any act under Government of India and state government. ఒకప్పుడు ఇత్తడి వస్తువుల తయారీకి అడ్డగా ఉన్న చండూరు ఇప్పుడు కల తప్పింది. ఇక్కడ తయారైన ఇత్తడి వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఈ ప్రాంతంలో ఒకనాడు వైభవం పొందిన కంచర వృత్తి క్రమంగా కనుమరుగవుతోంది. ఇత్తడికి ప్రత్యామ్నాయ వస్తువుల రాకతో ఉపాధి కరువై వృత్తి కళాకారులు ఉపాధి కోసం వలస వెళ్తున్న వైనంపై స్పెషల్ స్టోరీ.
నల్గొండ జిల్లా చెండూరు పేరు వింటేనే ఇత్తడి వస్తువుల తయారీకి ప్రఖ్యాతిగాంచిన ప్రాంతంగా గుర్తొస్తుంది. ఇక్కడ తయారైన ఇత్తడి వస్తువులని పుత్తడి వస్తువులుగా భావించేవారు. అంతటి మహాకీర్తి ఇక్కడ వృత్తి కళాకారుల సొంతం. వాటిని తయారు చేసే కళాకారుల కుటుంబాలు పుత్తడిలా వెలిగేవి. ఇప్పటికీ ఇత్తడి బిందెలను విక్రయించే సమయంలో చెండూరు బిందెలను పేరు చెప్పి ప్రస్తావిస్తూ ఉంటారంటే చెండూరు ఇత్తడి వస్తువులకు ఎంతటి పేరుందో అర్థమవుతుంది. ప్రస్తుతం మార్కెట్ తగ్గడంతో ఉపాధి కరువైంది. మార్కెట్లో ప్రత్యామ్నాయ వస్తువులు రావడంతో గిరాకీ తగ్గింది. ఇత్తడి వస్తువులు తయారు చేసే కళాకారులు వృత్తిని వదిలి ఇతర వృత్తిని వెతుక్కుంటూ వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఒకప్పుడు 200 కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి ఉండేవి. నేడు కేవలం 10 కుటుంబాలు కొనసాగిస్తున్నాయి. చెండూరులో చిన్న పాత్రల తయారీ మొదలుకొని పెద్ద పెద్ద గంగాలాల వరకు తయారు చేసేవాళ్లు. పెళ్లి సీజన్ వచ్చిందంటే రాత్రింబవళ్లు కష్టపడినా సమయం సరిపోయేది కాదంటున్నారు తయారీదారులు. పెళ్లిలో వధువుకు ఇత్తడి వస్తువుల కానుక ఇవ్వడం గొప్పగా భావించేవారు. తినే కంచం మొదలుకొని మోసే బిందెలు, బకెట్లు అన్నీ ఇత్తడివే ఉండేవి. ధనవంతుల పెళ్లిళ్లకు పెద్ద పెద్ద పాత్రలు తయారు చేసి వాటిని కూడా కట్నంగా ఇచ్చేవారని, పూజా సామాగ్రి ఇత్తడివి ఇచ్చేందుకు ఆసక్తి చూపేవారని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం మార్కెట్తో తాము పోటీ పడలేక ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఇత్తడి ధర తక్కువ ఉంది, మంచిగా తక్కువ నడిచింది. అప్పుడు ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది, మమ్మల్ని పట్టించుకుంటోళ్ళే లేరు. అదొకటి. ఇప్పుడు కంచరోళ్ళు అంటే ఎవరికి తెలియని కూడా తెలుస్తలేదు ప్రభుత్వానికి కూడా. ఏవైనా ఒడ్లోళ్ళకు విలువ ఉంది, అదేంటి బంగారు పని చేసేటోళ్ళకు ఉంది. కంచరోళ్ళు అంటే ఎవరో అన్నట్టే ఉంది. చాలా వెనకబడిపోయింది సార్. మాకు గవర్నమెంట్ ఏ రూపంలో ఆదుకుంటామని మేము ఎదురు చూస్తూ ఉంటున్నాం, కానీ అట్లా కూడా గవర్నమెంట్ మాకు ఏది పట్టించుకోవట్లేదు. అంతా మమ్మల్ని దేనికి అసలు గవర్నమెంట్లో గుర్తింపు లేకుండా అయిపోయింది మాది. ఇత్తడి పరిశ్రమ అనేది మాకు గవర్నమెంట్లో గుర్తింపు లేదు. మాకు గుర్తింపు కావాలి. మాకు గవర్నమెంట్ నుంచి మాకు రుణాలన్నా ఏదన్నా ఆర్థిక సాయం అన్నా చేసి మాకు చేయాలని మేము కోరుతున్నాం. ప్రత్యామ్నాయ వస్తువులు మార్కెట్లకు రావడంతో కంచెర వృత్తి ఆదరణ కోల్పోవడం ప్రారంభమైంది. ప్లాస్టిక్, స్టీల్ వంటివి తక్కువ ఖరీదులో లభించడం మార్కెట్ను ఆకర్షించాయి. ఇవి తక్కువ బరువు, ఎక్కువ కాలం నిలిచే లక్షణాలతో వినియోగదారులకు అందుబాటులో ఉండటంతో తమకు ఆదరణ కరువైందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు వ్యయభారం, ఇత్తడి తయారీకి అవసరమైన ముడి సరుకు ఖర్చు పెరగడం, మార్కెట్లో అమ్మకానికి తగిన ఆదరణ తగ్గడం కూడా కారణమంటున్నారు. చేతి వృత్తిపై ఆధారపడే కళాకారుల జీవనోపాధికి కష్టంగా ఉంది అంటున్నారు స్థానికులు. మాకు ఆర్థికంగా ఇప్పుడు ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో కూడా బీసీ లోన్లు అన్ని ₹1,00,000 ఇస్తామని చెప్పి మాతో అన్ని పెట్టించుకోరు, అప్లికేషన్లు తీసుకురు, అన్ని తీసుకురు. ఒక 500-600 ఖర్చులు అయినాయి. 2 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగినాం, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అక్కడిక్కడ. ఏ ప్రభుత్వంలో ఏం రాలేదు ఇప్పటి వరకు అయితే. ఈ ప్రభుత్వంలోనైనా మాకు ఏదైనా ఆర్థికంగా లోన్ లాంటివి ఏదో బ్యాంకు నుంచి ఒక లోన్ ఇప్పించి సబ్సిడీతోటో ఏదో ఇస్తే దాంతో మేము కొంత మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్న కొద్ది మందికైనా కానీ ఉపాధి దొరుకుతుందని ఆశిస్తున్నాం సార్. బాగా ఉత్సాహంతో మేము కూడా నేర్చుకున్నాం, కానీ రాగా ఈ పని అంటేనే విరక్తి కలుగుతుంది. ఇక చేయలేకపోతున్నాం. పని నడవాలంటే నిల్వ పెట్టవలసి వస్తుంది. నిల్వ పెట్టాలంటే డబ్బులు ఉండాలి. మాకు ఆ నిల్వ పెట్టే అంత డబ్బులు మా దగ్గర లేవు. ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సహాయం ఇట్లా అందించింది అనుకో, కొంచెం నిల్వ పెట్టుకొని గిరాకీ వచ్చే టైంలో అమ్ముకోగలుగుతాం. ప్రస్తుతం ఇత్తడి ముడిసరుకు హైదరాబాద్లోని బేగం బజార్ నుంచి తీసుకువస్తున్నారు. మార్కెట్లో ఇత్తడి రేటు ఎక్కువ ఉండటంతో దానితో అధిక మొత్తం ఇత్తడి తీసుకోలేక వస్తువులు తయారు చేయలేకపోతున్నామని అంటున్నారు కార్మికులు. ప్రస్తుతం కిలో 800 వరకు ఉంటుండగా చాలా వస్తువులు 3 కిలోల వరకు ఉంటాయి. వీటి తయారీ 3 రోజులు పడుతుంది. 3,000కు విక్రయించినా 600 మాత్రమే గిట్టుబాటు అవుతుందని, కుటుంబం గడవడం కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మనకు ఇప్పుడు ఏదైనా లేటెస్ట్గా ఏదైనా ఎక్విప్మెంట్స్ వస్తే మాకు ఇవ్వాల్సి వస్తుంది. ఎవరిస్తారు మనకు? బ్యాంక్ లోన్లు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఎవరు సపోర్ట్ ఇయ్యరు. ఎక్విప్మెంట్స్ కూడా మన దగ్గర ఏం లేవు. మనం ఎంతసేపు ఇంకా పురాతనం నుంచి వచ్చిన సాంప్రదాయం నుంచి వచ్చిన టెక్నాలజీనే వాడుకుంటున్నాం. అదే గవర్నమెంట్ నుంచి ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కువ ప్రొడక్షన్ అయ్యడానికి ఏమైనా ఎక్విప్మెంట్స్ ఉంటే మనకు ఇస్తే అనుకో మనం ఎక్కువ ప్రొడక్షన్ చేయగలుగుతాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మమ్మల్ని ఆదుకుంటూ లేరు. చేద్దామనంటే ఇంకో పని రాదు మాకు. ఈ పని తప్ప ఇంకో పని రాదు. బిల్కులుగా ఈ ప్లాస్టిక్ బిందెలు చేయబట్టి ఈ పారిశ్రామిక వెనుకబడ్డది. దానికి ఆధారం మాకు ఆ ప్రభుత్వం సహాయం చేయాలని. ఈ వృత్తికి తిరిగి ఆదరణ లభించాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం అంటున్నారు. మార్కెట్లో హస్తకళ ప్రాముఖ్యతను తెలియజేసేలా మార్కెటింగ్ చేయడం, ఆన్లైన్ వేదికల ద్వారా విక్రయ అవకాశాలను విస్తరించడం చేయాలని కోరుతున్నారు.
డంప్ యార్డుతో చుట్టుపక్కల గ్రామాలకు కష్టాలు తప్పడం లేదు. ఘాటు వాసనలతో పొగ కమ్మేస్తుండటంతో అనారోగ్య సమస్యలతో జనం సతమతమవుతున్నారు. ఊపిరి తీసుకోలేక ఆ ఊరిని విడిచి వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. హన్మకొండలోని రాంపూర్ డంపింగ్ యార్డును మార్చాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. గ్రేటర్ వరంగల్ 66 డివిజన్ల నుంచి రోజు 450 మెట్రిక్ టన్నుల తడి పొడి చెత్త వస్తుంది. ఆ చెత్తతో ఇప్పటికే మడికొండ డంప్ యార్డు నిండిపోయింది. అక్కడ సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త పోగైనట్లు తెలుస్తోంది. అందులో 3 లక్షల టన్నుల వరకు చెత్తను బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేసేందుకు ఓ కాంట్రాక్టు సంస్థకు పనులను అప్పగించారు. 2021లోనే 37 కోట్లతో బయో మైనింగ్ మొదలుపెట్టగా ఇప్పటి వరకు 70% మాత్రమే ప్రాసెసింగ్ అయింది. ఈ డంపింగ్ యార్డుపై గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే బయో మైనింగ్ ప్లాంట్ ను సందర్శించి 2 నెలల్లో 100% ప్రాసెసింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. డంప్ యార్డులో నిల్వ ఉన్న చెత్తను బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేస్తుండగా వచ్చే వేస్టేజీ సమస్యగా మారిందని అధికారులే అంటున్నారు. డంపింగ్ యార్డును మరో చోటికి తరలించడం కోసం ప్రభుత్వం హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 25 ఎకరాల్లో మెగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. మడికొండ నుంచి 518 టన్నుల చెత్త అక్కడికి తరలించాల్సింది. ప్రక్రియ స్టార్ట్ అయితే వరంగల్లో డంప్ యార్డు సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ ఆ ప్రక్రియ ఇంకా కాగితాలకే పరిమితం కావడం, కొత్త యార్డుల ఏర్పాటు ప్రక్రియ కూడా ముందుకు సాగకపోవడంతో మడికొండ డంప్ యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోతుంది. డంపింగ్ యార్డు పొగ కమ్మేస్తోందని, తాము బతకలేకపోతున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు రాంపూర్ గ్రామస్తులు. ఇక్కడ ఇండస్ట్రియల్ పేరుతో ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి నగరం మొత్తం మీద ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ మా మడికొండలో పోసుకుంటూ మా యొక్క మడికొండను మొత్తం పూర్తిగా కాలుష్యమయ్యే విధంగా మొత్తం మడికొండ మొత్తం ఈ డంపింగ్ యార్డ్ మింగేసే విధంగా తయారు చేసి పెట్టిల్లు. ఈ యొక్క డంపింగ్ యార్డ్ చేయబట్టి ఊళ్ళో ఎంతో మందికి ఎన్నో రోగాలతోటి, ఎన్నో జబ్బులతోటి, ఎన్నో విధాలుగా కూడా మేము బాధలు పడుతూ ఉన్నాం. అయినా కూడా ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఇక్కడికి రావడం కానీ పట్టించుకోవడం, మేము ఫోన్ చేసి వాళ్ళకు చెప్పినప్పుడు కానీ మేము వెళ్ళి కలిసినప్పుడు కానీ తెల్లారి నామమాత్రంగా ఇక్కడ దాకా రావడం, వచ్చి వెళ్ళి చూడడం, మీ అయిపోతుంది, పని అయిపోతుంది, మీ ప్రాబ్లం అయిపోతుంది, మేము రీసైక్లింగ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడం తప్ప ఇంతవరకు కూడా ఇక్కడ ఒక పావులవంతు పని నడిచింది కూడా ఏమీ లేదు. మడికొండ మినీ టెక్స్టైల్ పార్క్, రాంపూర్, ఎలుకుర్తి, మోడల్ కాలనీ, సోమిడి శివారు, రింగ్ రోడ్డు పరిసరాలను పొగ కమ్మేస్తోంది. డంపింగ్ యార్డు తరలింపు కోసం ఉద్యమానికి సిద్ధమంటున్నారు జనం. అన్ని గ్రామాలను ఏకం చేసి పోరాడతామని చెబుతున్నారు. డంపింగ్ యార్డు వల్ల ప్రధాన సమస్య మడికొండలో ఏర్పడింది. ఈ డంపింగ్ యార్డు వల్ల చిన్న పిల్లలకు, వృద్ధులకు, మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు శ్వాస తీసుకుంటున్నారు, ఏదో దగ్గు అని చెప్పి ఏదో టానిక్ తాగితే పోయేది ఉండే. ఈరోజు అది ఎక్స్రే తీయడం వల్ల దాని తెలుస్తుంది చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇటు క్యాన్సర్ వస్తుంది, లివర్లు ఖరాబ్ అవుతున్నాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. మళ్ళీ ఈ డంపింగ్ యార్డ్ యొక్క నీళ్లు చెర్ల కలవడం వల్ల ఆ మడికొండ చెరువు నుంచి ఒడ్డేపల్లి చెరువులు కలుగుతున్నాయి. ఒడ్డేపల్లి చెరువు నుంచి మళ్ళీ మేమే తాగుతున్నాం. గత 20 సంవత్సరాల నుంచి మా మడికొండ ప్రజలు అనేక వ్యాధులతోటి, అనేక చర్మ వ్యాధులతోటి బాధపడుతున్నారు. గుట్టలుగా పేరుకుపోయినటువంటి ఈ డంపింగ్ యార్డ్ వల్ల మేము రాత్రి పిల్లలు నిద్రపోకుండా, శ్వాస సరిగా ఆడకుండా చర్మ వ్యాధులతోటి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అసలు రాత్రిళ్ళు చూస్తే పొగ ఒక మబ్బులాగా వచ్చేస్తున్నది. దానివల్ల మాకు రాత్రి నిద్ర అసలే ఉండట్లేదు. దీనివల్ల మేము ఊర్రు కాల్ చేయాల్సిన పరిస్థితి కూడా త్వరలో ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఈ చుట్టుపక్కల గ్రామాల వల్ల కూడా అనేక ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి ఈ యొక్క చెత్త డంపును ఇక్కడి నుంచి ఎత్తివేసి మా ఊరిని రక్షించండి, లేదంటే మా ఊర్లో నుంచి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. గ్రేటర్ వరంగల్ నుండి చెత్తను రాంపూర్ దగ్గర డంప్ యార్డుకు తరలించడం సమస్యగా మారింది. అందుకనే యార్డును తరలించడం కోసం హుజూరాబాద్ దగ్గర స్థలం పరిశీలిస్తున్నామని చెబుతున్నారు కుడా చైర్మన్. మడికొండలో అయితే డంపింగ్ యార్డ్ ఉందో దానికి ఆల్రెడీ మన వరంగల్, కరీంనగర్ మధ్యన ఒక ఏరియా దేలాడుతుండ్రు. ఒకసారి అది ఫైనల్ అయిపోతే కరీంనగర్కి, వరంగల్కి అది కామన్ డంపింగ్ ఉంటుంది. అక్కడ పవర్ ప్లాంట్ పెట్టి ఆ చెత్తతోని పవర్ జనరేషన్ కోసం ఆల్రెడీ ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. త్వరలో అది కూడా షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయిపోయాక మడికొండకు కూడా అట్లాంటి ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ అయిపోతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ బాధలను అర్థం చేసుకుని డంపింగ్ యార్డును తరలించాలని కోరుతున్నారు రాంపూర్ వాసులు. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.